పోలీసు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలోకి పోయి నానా బీభత్సం సృష్టించి ఆ రోజు ఎన్నికను వాయిదా వేయించారు. 16వ తేదీ నాటి నుండి 17వ తేదీ 17వ తేదీ నాడు కూడా టైంకి పోయే ప్రయత్నం చేస్తుంటే కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర మా 21వ వార్డు కౌన్సిలర్ బొబ్బరి స్వర్ణలత గారి అత్తగారు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మా కౌన్సిలర్లందరూ నాపి ఒక ఎఫ్ఐఆర్ ఫేక్ కంప్లైంట్ పట్టుకుని వచ్చి ఒక ఎఫ్ఐఆర్ చూపించి మమ్మల్ని ఆ రోజు కూడా నిలువరించే ప్రయత్నం చేసింది. కానీ మా కౌన్సిలర్ గారు చాలా స్పష్టంగా పోలీసులు నిలదీసింది. అసలు మా అత్తకు చదివే రావడానికి కంప్లైంట్ ఎట్లా రాసింది, మా అత్త సంతకమే పెట్టది, ఆమె సంతకం ఎట్లున్నది అని చెప్పి నిలదీస్తే పోలీసు వాళ్ళు నిలిమింది. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పోలీసు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయారు. అయినప్పటికీ కూడా నేను కోలక్ష్మి అక్క మా ఎమ్మెల్యే ఆసిఫాబాద్ ఇన్ఛార్జ్ వచ్చారు. అక్కడికి మేము పోలీసులతో గట్టిగా మాట్లాడి మా 14 మంది కౌన్సిలర్లను హాల్కి పంపించాం. మమ్మల్ని ఏమో కౌన్సిల్ హాల్కి పోనీయాలే 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపారు. అదే మంత్రి వివేక్ గారి కాంగ్రెస్ కానీ 100 మంది కాంగ్రెస్ కార్యకర్తల్ని వాళ్ళు కౌన్సిల్ హాల్ వైపు అలో చేశారు. దాన్ని మేము ప్రశ్నించినందుకు మా మీద లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ల దాడి చేశారు. మేము కేవలం 25 మంది ఉంటాం అక్కడ కేతన్పల్లి ఆరోగ్య దగ్గర, వాళ్ళు మాత్రం 500-600 మంది మా మీద రాళ్ల దాడి చేశారు. తర్వాత కౌన్సిల్ హాల్లో మా కౌన్సిలర్ల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. మహిళా కౌన్సిలర్లను అబ్యూజ్ చేయడం, వాళ్ళని తాకడం చోట తాకడం, మంత్రి గారు అయితే స్వయంగా చెక్ బుక్ తీసుకొని పోయి మా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం, వీళ్ళు ప్రలోభాలకు లొంగకపోతే గొడవ చేసి నానా గలాట సృష్టించి ఆ రోజు 17వ తేదీ నాటి ఎన్నికను వాయిదా వేయించి ఒక 25 మంది మీద నాతో సహా మా కోలక్ష్మక్కతో సహా 25 మంది మా నాయకులు కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి 18వ తేదీ నాడు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు పంపించింది. ఆదిలాబాద్ జైలు నన్ను 16 రోజులు ఉంచారు. మా వాళ్ళు కూడా కొన్ని రోజులు ఉంచారు. ఇంకా కొంతమందికి యాంటిసిపేటెడ్ బెయిల్ తెచ్చుకున్నాం హైకోర్టు నుండి. అంటే ఒక రావణ కాస్టల్ లాగా ఆ ప్రాంతాన్ని మొత్తం తయారు చేసి దాన్ని ఒక పోలీసు రాజ్యంలాగా మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి వివేక్ గారు అడుగడుగున అడ్డంకులు సృష్టించి 22 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేసి 14 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నా మమ్మల్ని చైర్మన్ వైస్ చైర్మన్ కానియకుండా కేవలం 7 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఎట్లనే చేసి చైర్మన్ వైస్ చైర్మన్ కావాలని చాలా కుట్రలు చేసింది. మా ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్లు ఇస్తామనడం, బ్లాంక్ చెక్లు ఇస్తామనడం, వీళ్ళు ప్రలోభాలకు లొంగకపోతే 11th వార్డు మా కౌన్సిలర్ భూమగౌడ్ గారి ఇల్లు 30 సంవత్సరాల నుంచి సింగరేణి స్థలంలో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉందని చెప్పి సింగరేణి అధికారులు దాన్ని కూలగొట్టడం, మా గ్యాస్ నాన్నని ఇంకో కౌన్సిలర్లు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం, అదేవిధంగా కౌన్సిలర్ల కుటుంబ సభ్యులకు బంధువులకు ఫోన్లు చేసి రకరకాల ఆఫర్లు ఇవ్వడం, ఇట్లా నానా ప్రయత్నాలు వాళ్ళు చేసినారు. అయినప్పటికీ కూడా మా కౌన్సిలర్లు చెక్కు చెదరకుండా మేము కలిసి పోటీ చేసినాం. ప్రజలు మాకు తీర్పిచ్చారని చెప్పి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు ఇవాళకి ఎగ్జాక్ట్లీ 51వ రోజు 51 రోజులుగా వాళ్ళు ఏకతాటి మీద నిలబడి ఊరికి దూరంగా కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకు ఉండకుండా వారు భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఊరికి దూరంగా ఉగాది పండుగ లేదు, హోలీ పండుగ లేదు, శ్రీరామనవమి లేదు, కుటుంబ సభ్యులకు 51 రోజుల పాటు వాళ్ళు దూరం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఏమాత్రం కూడా భయపడకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మేము కేతన్పల్లి చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ, కేతన్పల్లి వైస్ చైర్మన్ గా సిపిఐ పార్టీ మేము ఏదైతే ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పి వారు కట్టుబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వేదిక మీద ఉన్నారు 14 మంది కౌన్సిలర్లు. వారికి హృదయపూర్వకంగా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున కేతన్పల్లి మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక అసాధారణమైనటువంటి సంఘటన. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఇటువంటి సంఘటన చాలా అరుగు. ఏకతాటి మీద వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం 2 సార్లు ఎన్నిక వాయిదా వేసి ఫిబ్రవరి 16, 17వ తేదీ వాళ్ళు ఎన్నిక పెట్టకుండా ఉంటే మేము హైకోర్టును ఆశ్రయించాం.